మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 10వ తేదీన అనగా జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రాబోతుంది. ఈ గురు పౌర్ణమి అనేది హిందువులకు ఒక పెద్ద పండుగ. ఈరోజు గురువులను పూజిస్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని పేరు. ఈరోజే వ్యాస మహర్షుల వారు జన్మించారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గోమాతలోనే 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. అటువంటి ఆవుకు గురు పౌర్ణమి రోజు దీనిని పెట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా మబ్బుల్లాగా వీడిపోతాయి. మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. కనుక గురు పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తున్నది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను సిద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత ఇష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. మరి ఇంతటి పవిత్రత కలిగిన గోవు గురు పౌర్ణమి రోజు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం గురుభ్యే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు ఆడవారందరూ నుదుడున కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ధనానికి కొరత అనేది ఉండదు. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలు, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింతాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింతాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇక గురు పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆవు కనిపిస్తే ముందు ఆ గోమాతను మీ చేతితో తాకండి. అలా గోమాతను తాకితే చాలు, మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆవును తాకిన తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి క్యాబేజీను ఆహారంగా పెట్టండి. క్యాబేజీతో పాటుగా కొంచెం బెల్లం తురుమును కూడా పెట్టండి. సాధారణంగా మీ ఇంటి దగ్గర వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకైనా క్యాబేజీను పెట్టవచ్చు. లేదంటే గోశాలల్లో ఉండే ఆవులకు, గుడి దగ్గర ఉండే ఆవులకు అయినా సరే క్యాబేజీను
ఆహారంగా పెట్టవచ్చు. ఇలా గురు పౌర్ణమి రోజు క్యాబేజీను బెల్లంలో గోవుకు ఆహారంగా పెడితే కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. సంతాన దోషాలు పోతాయి. మంచి సంతానం కలుగుతుంది. మీరు అన్ని శుభాలే వింటారు. కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే క్యాబేజీను బెల్లంను తినిపించండి. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తోంది. అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో యుతులు, పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు, ఆది యోగి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు
గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. ఆ భారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయటం దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈసారి గురు పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే సాయిబాబా చాలా సంతోషిస్తాడు. కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించండి. సాయిబాబాకు పాలు కలిపి చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున అందరూ తప్పకుండా ఏదైనా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడి ధునిలో అంటే అగ్నిగుండంలో 1 కొబ్బరికాయ వేయండి. ఇలా చేస్తే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధునిలో కొబ్బరికాయతో పాటు పూరం కూడా వేయండి. ధునికి నమస్కారం చేస్తూ ఓం కర్మ ధ్వంసినియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఇలా చేస్తే జాతకంలో ఉండే భయంకరమైన దోషాలన్నీ పోయి సాయిబాబా దయ వెంటనే లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలలో 4వ నెల ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు. అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగించవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది. కానీ
అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒక్కటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, అంబికా దాసికి విదురుణ్ణి ప్రసాదించినాడు. పాండవగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమయ్యింది. 18 పురాణాలు రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని రచించాడు. అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాసమహర్షినే మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు, ఒక పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది. ఇలా గురు భగవానుణ్ణి స్మరించుకుని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేదే ఉండదు. సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి, శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడు ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుని అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లిగాని ఆడవారు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లిగాని ఆడవారు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి రోజు పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు. పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనసు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనసు రకరకాలుగా మార్పులు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి.
అంతేకాదు 1 గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఆ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే 1 తమలపాకును తీసుకుని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలం ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి. తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి. జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించటం మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి ఘడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో 1 గ్లాస్ పాలు తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లం వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసును చంద్రకిరణాలు పడే ప్లేస్లో అంటే ఇంటి డాబాపై పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్రకిరణాలు పడిన ఈ పాలు త్రాగటం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో పాలల్లో యాలుకలు బెల్లాన్ని వేసి త్రాగాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే గనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు స్పర్శల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. శ్రీదత్తమూర్తి 3 శిరస్సులతో 6 భుజములతో ఆయుధములతో 4 కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు 7 ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది. వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్ యజుర్ సామ అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటున్నారు. ఈ గురు పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రాతకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకొని చక్కటి ముగ్గులు వేయాలి. లక్ష్మీ ముగ్గు లేదా కుబేర ముగ్గును పూజా మంత్రంలో వేసి
అలంకరించుకోవాలి. ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధభరితమైన పుష్పాలను, మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలు కానీ ఆడపడుచులు కానీ ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు ఏ రోజు కూడా దుఃఖించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారిపై చాలామంది విసుక్కుంటూ ఉంటారు, వారిని తిట్టుకుంటూ ఉంటారు, వారితో పనులు చేయిస్తూ ఉంటారు, వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనసును గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవారు, తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడూ కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి రంగన్నా పట్టు చీరలన్నా చాలా ఇష్టం. అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, వారిని ఊరికూరికే ఏడిపించటం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా చూసుకోవాలో చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించటం వంటి పనులు చేయవద్దు. ఇక భార్యాభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారు జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడూ గొడవ పడుతూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవ పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈ రోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. జీవిని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.